ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన ఇప్పటికీ నా దృష్టిలో శ్రీరామచంద్రుడే. రాము మా పరువు గురించి ఆలోచించాడు. మేమేమైపోతాం అనుకుని మా దగ్గర నిజాన్ని దాచాడు. కానీ నువ్వు మా దగ్గర ఎందుకు దాచావమ్మా? ఈ నిజం తెలియకపోవటం వల్లే కదమ్మా ఏ పాపం తెలియని అమాయకురాలు అంజలిని ఇన్నేసి మాట్లాడినది. ఆఖరికి ఇంట్లోంచి కూడా పంపించేయాలనుకున్నాం కదమ్మా. మావయ్య, మీరివన్నీ మనసులోకి తీసుకుని బాధపడకండి. ఇందులో ఎవరి తప్పు లేదు మావయ్య. అంతా ఆ దేవుడు ఆడించిన నాటకం. అంజలి గురించి నాకు తెలుసు కాబట్టి మొదట్నుంచి తనని నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక ఎన్ని అవమానాలు తెగమింగావమ్మా. ఎంతమంది చేత మాటలు పడ్డావు తల్లి. ఈ ఇంటి గౌరవం నిలపటం కోసం, నీ భర్తకిచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేసావు తల్లి. అవేం మాటలు మావయ్య? ఈ ఇల్లు నాది కాదా? ఈ ఇంటి పరువు మర్యాద కాపాడ్డం, మీ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యత కాదా? మావయ్య, అసలు ఈ విషయం మీరు మర్చిపోండి. మీరిలా బాధపడ్డం చూస్తే అత్తయ్యకి, అమ్మమ్మకి, అంజలికి అనుమానం వస్తుంది. లేదమ్మా, ఇక నాకే బాధ లేదు. ఇక మీదట ఎలా ఉండాలో నాకు స్పష్టంగా అర్థమైంది. నా మనవడు మనవరాళ్ళతో ఆడుకుంటూ జీవితాన్ని ఇలా ప్రశాంతంగా గడిపేస్తాను. ఇక నాకే నొప్పి రాదు తల్లి, రమ్మన్నా రాదు. నాకు పరిస్థితి అంతా అర్థమైందమ్మా. నువ్వు చేసిన త్యాగం అర్థమైంది. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదమ్మా. ఈ నిజం అంజలికి కూడా చెప్పకుండా ఎందుకు దాచావు? ఈ నిజం అసలు తెలియకూడదే అంజలికే మావయ్య. తన తండ్రి ఎక్కడో అక్కడ బతికే ఉన్నాడన్న భ్రమే అంజలికి మానసిక ధైర్యాన్నిస్తుంది. తన వాళ్ళంటూ ఎవరో ఒకరు బతికే ఉన్నారన్న ఊరటనిస్తుంది. అలాంటప్పుడు తల్లితో పాటు తండ్రి కూడా చనిపోయాడని తెలిస్తే ఆ పసి మనసు అసలు తట్టుకోలేదు మావయ్య. పైగా ఇన్నాళ్ళు నిజాన్ని దాచిపెట్టినందుకు తను నాతో సహా ఇంట్లో అందరికీ మానసికంగా దూరం అవుతుంది. అందుకే ఈ విషయం మీకు తెలిసినా మరెవ్వరికైనా తెలిసినా అంజలికి మాత్రం తెలియనివ్వకూడదు మావయ్య. అమ్మా, ఒరేయ్ ఎరా శివయ్య, అంజలితో ఆడతానన్నవాడివి ఆడాలిగా. మధ్యలో మీ మామ కోడళ్ళ మంతనాలేంట్రా? ఆ అంజలి నన్ను ఆడిస్తుందిరా. అమ్మో, నా వల్ల కాదు. రే, నువ్వే వచ్చి కాసేపు తనతో ఆడుకోరా. వస్తున్నానమ్మా. మావయ్య, మీరు వెళ్ళి తనతో ఆడుకోండి. కానీ జాగ్రత్త మావయ్య, ఎవ్వరికీ అనుమానం మాత్రం రానివ్వకండి, ముఖ్యంగా అంజలికి. అలాగేనమ్మా, అలాగే. అమ్మయ్యా, పీట విరుగుడైంది. ఐశ్వర్య వెళ్లే వరకు ఉండమని కదా చెప్పింది రాజ్యం. ఇప్పుడు మనం దర్జాగా వెళ్ళొచ్చు. ఇదిగో. పూర్ణిమ, రా రా. రాకుండా బయటే ఉంటానని అనుకున్నారా? బయట ఎండకి బియ్య పొడి అలా మాడిపోయేలా ఉన్నాను. ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఏంటి ఇప్పుడు అవి తాగడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా? మీకు అలాగే ఉంటుంది. ఇంతకీ ఫ్రిడ్జ్ ఎక్కడుంది?
అమ్మయ్యా, ఇంట్లో ఏసీ కార్లో ఏసీ ఉన్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. నేను అదే చెప్తున్నా. ఒక చిన్న పిల్లకి నిజం చెప్పడం రాదు కాని ఇలాంటి సూటిపోటి మాటలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. అయినా ఇప్పుడు ఇంట్లోకి ఎందుకొచ్చావు నువ్వు? ఆ, అదేంటి, ఐశ్వర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక రమ్మని చెప్పారు కదా, వెళ్ళిందే వచ్చాను. నా మొగుడు జైల్లో ఉన్నాడు, సురేష్ ఏమో ఇంట్లో ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుకున్నా సురేష్కి తెలిసిపోతుంది. అందుకే నేను ఫోన్ చేస్తానని చెప్పాను. ప్రతి దానికి తొందరే నీకు. అయితే ఇప్పుడేంటి, నన్ను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆటోలో వెయిట్ చేయమని చెప్తారా? నా వల్ల కాదు. ఇద్దరం కలిసి ఎటైనా వెళ్దాం పదండి. అక్కర్లేదులే, హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం పద. ఇలాంటి వెటకారాలకి ఏం తక్కువ లేదు. మొత్తానికి నిన్న మనం వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఏం చేయమంటారు? అక్కడ నా మొగుడు నన్ను సజీవ దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాడు. అలాంటప్పుడు కూడా నేను అంజలికి నిజం చెప్పి తీరుతాను అంటే ఈ పాటికి నా బూడిద చూసేవారు మీరు. అంతేకాదు, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానని తెలిసినా చాలు, ఇప్పుడు నా మొగుడు చెట్టు కట్టేసి నిప్పు పెడతాడు. సో ఇది నీ వల్ల నా వల్ల తేలే పని కాదని అర్థమైంది. అదేంటి, మీ వల్లెందుకు కాదు? నిన్న గీత మా ఇంటికొచ్చింది. ఐశ్వర్య ఎన్ని రోజులు మీ ఇంట్లో సేఫ్గా ఉంది కాబట్టే నేనింత సాఫ్ట్గా మాట్లాడుతున్నా. రేపు తనకేదైనా అన్యాయం జరిగితే నాలో మీరు పాత గీతని చూస్తారు. అంటే ఆవిడ బెదిరిస్తే మీరు బెదిరిపోతారా? విషయం నా కొడుకు దాకా వెళ్ళిందనుకో, వాడు ఆ క్షణం నన్ను వదిలిపెట్టి పెళ్లాంతో సహా అత్తగారింటికి వెళ్లి తిష్ట వేస్తాడు. నాకు ప్రస్తుతం ఉన్నది వాడొక్కడే. వాణ్ణి కూడా దూరం చేసుకోమంటావా? మరిప్పుడెలా? మన ముందు ఉన్నది ఒకే దారి. ఏంటది? దక్ష. దక్షనా? అవును. ఇప్పుడు ఆ నిజం చెప్పడానికి నువ్వు ప్రయత్నించినా నేను ప్రయత్నించినా గీత రివర్స్ గేర్ వేస్తుంది. మనం ఇరకాటంలో పడతాం. అందుకు నువ్వు నేను కాకుండా ఆ పని కసిగా చేసే మనిషి ఆ దక్ష ఒక్కతే. దక్ష బయటికి రావాలి, మనం ఈ నిజం చెప్పాలి. దక్ష రాము ఇంటికి వెళ్ళి అంజలి తండ్రి రాము అన్న విషయం బయట పెట్టాలి. ఆ ఇల్లు అతలాకుతలమైపోవాలి. వాళ్ల మనసులు విరిగిపోవాలి, మనుషులు విడిపోవాలి. అలా శకుంతలకి దుష్యంతులకు పుట్టినటువంటి వాడే భారతుడు.